బిగ్ బాస్ హౌస్లో అల్లాడించిన యష్మి గౌడ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా వీరబాదుడు బాధేస్తుంది. ఎంట్రీలోనే అమ్మ బాబోయ్ అనిపించింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తర్వాత సీరియల్స్లో కనిపించకుండా పోయిన యష్మి గౌడ బిగ్ బాస్తో బాగా అవకాశాలు వస్తాయనుకున్నది. కానీ మళ్ళీ సీరియల్స్కి పరిమితమైంది. స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న నువ్వంటే నా జతగా సీరియల్లో పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇచ్చింది యష్మి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తర్వాత యష్మి గౌడ సీరియల్స్లో నటించలేదు. బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టి తన కోపంతో అందరినీ భయపెట్టింది. అయితే ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ నువ్వంటే నా జతగా సీరియల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించింది. మిథున గుడికి అని చెప్పి కనిపించకుండా పోవడంతో ఆమె కోసం వెతుకుతుంటాడు దేవ. ఎక్కడా మిథున ఆచూకీ లభించదు. కనీసం ఆమె ఫోన్ నెంబర్ కూడా పనిచేయదు. మిథున ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని నానమ్మకి మాట ఇస్తాడు దేవ. ఎంత వెతికినా మిథున కనిపించదు. ఇంకా మిథున కోసం సత్యమూర్తి శారదలు కూడా వస్తారు. సత్యమూర్తి దేవాని బాగా తిడతాడు. దీంతో దేవ కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అయితే అప్పటికే నా భార్య ఆచూకీ తెలియడం లేదని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో గోల చేస్తుంటారు. ఇంతలో పోలీస్ ఆఫీసర్గా ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ ఫేమస్ యష్మి. పోలీస్ డ్రెస్లో చూడముచ్చటగా ఉంది యష్మి. నా భార్య ఎక్కడ మేడం, ఎన్ని రోజులు స్టేషన్ చుట్టూ తిరగాలి అని ఆ వ్యక్తి అడగడంతో నీ భార్య అంటే నీకు ప్రేమ అనుకుంటాను అని అంటుంది యష్మి. ప్రేమ కాదు మేడం, ప్రాణం. నా భార్య లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను మేడం అని అంటాడు ఆయన. ఈ సీరియల్లో ఎన్ని రోజులు పోలీస్ డ్రెస్లో ఉంటుందో మనము వెయిట్ చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.